బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రావిచేడులో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. పాల సేకరణ ఏజెంట్ వ్యవహారం బట్టబయలైంది. షాద్నగర్ నుండి ముడి పదార్థాలు కొనుగోలు చేసుకుని కృత్రిమ పాలు తయారు చేస్తున్నాడు. క్యాన్లలో కల్తీ పాలు తయారు చేసి పాల డైరీలకు సరఫరా చేసేవాడు. పక్కా సమాచారం మేరకు మహేశ్వరం ఎస్ఓటి పోలీసుల దాడులు చేశారు. కృత్రిమ పాలు ఆటోను పోలీసులు సీజ్ చేశారు. కడ్తాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిర్వాహకుడిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు సిఐ. రంగారెడ్డి జిల్లా రావిచేడులో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. పాల సేకరణ ఏజెంట్ వ్యవహారం బట్టబయలైంది. షాద్నగర్ నుండి ముడి పదార్థాలు కొనుగోలు చేసుకుని కృత్రిమ పాలు తయారు చేస్తున్నాడు. క్యాన్లలో కల్తీ పాలు తయారు చేసి పాల డైరీలకు సరఫరా చేసేవాడు. పక్కా సమాచారం మేరకు మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. కృత్రిమ పాలు ఆటోను పోలీసులు సీజ్ చేశారు. కడ్తాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిర్వాహకుడిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు సిఐ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే రంగారెడ్డి జిల్లా కడపల్ మండలం రావిచేడ్ గ్రామం లోపల కల్తీ పాల వ్యవహారం బట్టబయలు కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం ఎత్తినట్లుగా తెలుస్తుంది. అయితే గ్రామంలోన పాల సేకరణ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి శ్రీశైలం గౌడ్ కృత్రిమ పాల తయారు చేసి పలు డైరీలకు సరఫరా చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ఈ సమాచారం అందుకున్నటువంటి మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు అకస్మాత్తుగా దాడులు కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే పలు క్యాన్లలో నిల్వ చేసినటువంటి కృత్రిమ పాలను వాటి తయారీకి ఉపయోగించేటటువంటి ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే షాద్నగర్ ప్రాంతంలోని రసాయనాలు మరియు ఇతర పదార్థాల కొనుగోలు చేసి వాటితో పాటు కృత్రిమ పాలను తయారు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే తయారు చేసినటువంటి కల్తీ పాలను ఆటోలో తరలిస్తున్నటువంటి పలు డైరీలకు సరఫరా చేస్తున్నటువంటి సమయం లోపల పోలీసులు వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఈ ఘటన పైన కర్తల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ప్రధాన నిర్వాహకుడి పైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా కూడా సిఐ గంగాధర్ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజు వినియోగించే పాలలోనే కల్తీ జరుగుతుండడంలో వారు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రజల ఆరోగ్యంతో చెలగటమాడుతున్న వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు ఈ కల్తీ పాల ర్యాకెట్ కు సంబంధించినటువంటి ఇతర పాత్రలపైన కూడా వేరే పాత్రలపైన కూడా ఆరా తీస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఎన్ని డైరీ ఫామ్లకు సరఫరా చేశారు, ఎంతమందికి సరఫరా చేశారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ యొక్క ముడి పదార్థాలు ఎక్కడి నుండి తీసుకుని వస్తున్నాడు అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.